హాయ్! ఈరోజు ఇంకొక సక్సెస్ స్టోరీతో మేము ముందుకొస్తున్నాము. మన దగ్గర కృష్ణ గారని వచ్చారు బరంపూర్ నుంచి. మన గురించి ఆన్‌లైన్‌లోనే ఎంక్వైరీ చేసి, నా వీడియోస్ చూసి, అసలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎక్కడ చేపించుకోవాలనుకోని ఇక్కడికొచ్చారు. సో, ఆయన జర్నీ బరంపూర్ నుంచి వైజాగ్ వరకు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. సో, కృష్ణ గారు గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్ సో, సార్. ఇప్పుడు మీకు ప్రొసీజర్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీకు? నాకు సార్ ఆఫ్టర్‌నూన్ 2కి స్టార్ట్ 2కి చేశారు. స్టార్ట్ చేశారు. ఇప్పుడు 7కి ఆల్మోస్ట్ 7, 7:30కి 7:30 అయిపోయింది. సో, మీకు 2500 గ్రాఫ్స్ చెప్పినట్టు మేము మీకు ఇంప్లాంట్ చేసాం. యెస్ సార్. సో, ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మా గురించి ఎలా తెలుసుకున్నారు? మా దగ్గరికే ఎందుకొచ్చారు? నేను సార్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హెయిర్ ఫాల్‌తో చాలా ఇబ్బంది పడుతున్నాను. హ్మ్. ఫ్రెండ్స్ చెప్పడం వల్ల మినాక్సిడిల్ అవి కూడా యూజ్ చేశాను. హ్మ్. యూజ్ చేసిన తర్వాత సార్ హెయిర్ బాగా రీగ్రోత్ అయింది. హ్మ్. తర్వాత రీగ్రోత్ అయిందని చెప్పి నేను మినాక్సిడిల్ వాడడం మానేశాను. మళ్ళా ఈ తర్వాత బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది. చెయ్యి పెట్టి ఇలా తీస్తే ఏందంటే చేతులు కూడా వచ్చేసాం. అంత హ్మ్. హెవీగా అయిపోయింది. హ్మ్. నేను ఇక అది తట్టుకోలేక 2, 3 సార్లు గుండు చేయించేశాను. హ్మ్. ఇక తర్వాత రీల్స్ చూడడం ఇక అందరూ అదే అంటున్నారు. ఒకసారి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సైడిల్‌ని పోవడం స్టార్ట్ అయిపోయింది. హ్మ్. హ్మ్. ఇక అందరూ ఏం చెప్తున్నారు, ఒకసారి స్టార్ట్ అయింది అంటే మాత్రం ఇక రిమూవ్ అయిపోతూనే ఉంటుంది. హ్మ్. ఏదైనా పీఆర్‌పీ చేయించుకోండి అని చెప్పారు. హ్మ్. పీఆర్‌పీ కోసం వెళ్ళినా గానీ వాళ్ళేమన్నారంటే చేయించుకున్న రోజులు వస్తుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్‌లో పోతుందని చెప్పారు. ఓకే. మళ్ళీ కొంతమంది ఏమన్నారు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోండి. అదైతే మంచిది రిజల్ట్ వస్తుందని చెప్తే హ్మ్. నేను 4 మంత్స్ నుంచి యూట్యూబ్‌లో మా ఫ్రెండ్స్ ద్వారా అన్నీ చెక్ చేస్తున్నాను. ఓకే. ఢిల్లీ, పుణే, ఎక్కువ హైదరాబాద్ మా సైడ్ లొకేషన్‌లో చూసాను. ఎందుకంటే నేను హ్మ్. బరంపూర్ దగ్గరలో ఉన్నారు కాబట్టి. దగ్గరలో ఉన్నాను కాబట్టి. హ్మ్. మిగతా ఎక్కడ చూసినా కానీ సరే ఎక్స్‌పీరియన్స్ లేదు మెయిన్. హ్మ్. ఇది మనం డబ్బు ఎంత పెట్టామా అన్నది కాదు ముఖ్యం. హ్మ్. డబ్బు పెడితే అది వేస్ట్ అయిపోతుంది. హ్మ్. ఎవరైనా చేసేస్తున్నారు. అవును. అది ఎక్స్‌పీరియన్స్ వచ్చేవరకి మనకి ఇక్కడ కూడా 2, 3 ఉన్నాయి. అవును. ఉన్నా గాని మన డాక్టర్ విజయ్ సార్ గారికి వచ్చేవరకి 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి దాంట్లో చూపించడం. హ్మ్. ప్రతీది హ్మ్. కాస్మెటిక్ కానీ హ్మ్. అనేక రకమైన సర్జరీలు కూడా చాలా చేసేసారు. హ్మ్. చేసిన తర్వాత కనీసం 15 రోజుల నుంచి మీ వీడియోస్, సార్ వీడియోస్ హ్మ్. అన్నీ కూడా నేను చూడడం జరిగింది. హ్మ్. చూడడం ద్వారా వైజాగ్‌లో టాప్ మోస్ట్ ఎవరు అనంటే మన డాక్టర్ విజయ్ సార్. విజయ్ సార్ ఓకే. అని చెప్పి తెలిసింది. ఓకే. హ్మ్. ఇక ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేయడం. హ్మ్. నేను విజయవాడలో కూడా చాలా ట్రై చేశాను. హ్మ్. కాకపోతే న్యూగా ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో పెట్టినవే. అదే. అవును. కానీ అక్కడ అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ అనిపించలేదు. లేదు. అవును. ఆ విధంగా నేను ఇక్కడ మీకు ఫోన్ చేయడం. ఫోన్ హ్మ్. చేసినా గానీ మేడమ్స్ కానీ హ్మ్. బాగా చక్కగా రిప్లై ఇచ్చారు. ఓకే. మాట్లాడడం జరిగింది. హ్మ్. నా పరిస్థితిని అర్థం చేసుకొని కూడా మీ కన్సల్టేషన్ వాళ్ళని కొంచెం మార్చి కూడా నాకు అవును. ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ రోజు రావడం జరిగింది. ఓకే. కనీసం వారం రోజుల్లోనే. అవును. కానీ మీ హిస్టరీ చూస్తే కనీసం నెల రోజులు, 15 రోజుల ముందు బుక్ చేసుకోవాలని చెప్పి అందరూ చెప్తున్నారు. అవును. కరెక్ట్. కానీ నేను బ్లడ్ టెస్ట్ కూడా ఇక్కడికొచ్చిన తర్వాతే చేయించారు. హ్మ్. చేయించి ఈ రోజే ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఈ హ్మ్. రోజే మళ్ళీ నన్ను డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు. చేస్తున్నాం. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా టైమింగ్ కూడా మీరు అర్థం చేసుకున్నారు. కరెక్ట్. సో, ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేశారాయన. సో, బేసికల్లీ చాలామంది క్వాక్స్ అంటారు. అంటే రూ. 10, రూ. 15 పర్ గ్రాఫ్ చేపించుకొని సఫర్ అయ్యి అంటే మీ హెడ్‌ని వాళ్ళ చేతిలో ఎక్స్‌పెరిమెంట్‌కి ఇచ్చినట్టే అది. సో, అలా ఎప్పుడు చేయొద్దు. గో విత్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్. మీరిప్పుడు చూసారు. సార్ వచ్చారు బరంపూర్ నుంచి చేయించుకున్నారు. మళ్ళీ ఈరోజు వెళ్ళిపోతున్నారు. సో, మళ్ళీ ఆయనకి వర్క్‌లోకెళ్ళిపోతారు కాబట్టి సో, ఎప్పుడైనా సరే ఆహ్, ఆహ్, ప్రిఫర్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ సర్జన్. సో, సర్జరీ అయిపోయిన తర్వాత మీకు పెయిన్ అది ఎలా ఉంది? సర్జరీ టైమ్‌లో పెయిన్ ఎలాగుంది? సర్జరీ టైమ్‌లో అంటే సార్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం పెయిన్ ఓకే. అనిపించింది. ఓకే. తర్వాతైతే అసలు మనకేమీ తెలియలేదు. లేదు. ఓకే. అసలు నొప్పనేది ఇప్పటి వరకైతే ఏమి అనిపించలేదు. ఓకే. కానీ చేస్తున్న ఫీలింగ్ మాత్రం కలిగింది. ఓకే. లోపల మన డాక్టర్లు గాని, నర్సులు గాని హ్మ్. వాళ్ళు ట్రీట్ చేయడం, హ్మ్. మనం చూసుకోవడం ఇదైతే చాలా మంచిగా అనిపించింది. అనిపించింది. క్లోజ్‌గా మాట్లాడడం. హ్మ్. కొంతమందయితే ఏదో మన పని మనం చేసేసుకున్నామా, అతను ఆ! ఏంటి అసలు ఏమీ లేదు. ఆ! వీళ్ళైతే చక్కగా క్లోజ్‌గా మాట్లాడతారు. అసలు మనకు పని చేస్తున్నారని మాత్రం తెలియలేదు. తెలీదు. ఓకే. ఇక రిజల్ట్ గురించి అంటారా ఇక అదంతా తర్వాత చూడాలి. మనం తీసుకునే సో, మీరంత కంగారు పడక్కర్లేదు. రిజల్ట్ వచ్చేస్తది. 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం. సార్ ఎక్స్‌పీరియన్స్ కూడా 30 ఇయర్స్ ఉండడం. మీకు రిజల్ట్ పక్కా వస్తది. వర్రీ అవ్వద్దు. ఓకే. అండ్ ఓవరాల్‌గా ఇఫ్ యూ సే ఒక 10కి రేటింగ్ ఇవ్వాలి. ఈరోజు మీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి ఎంత ఇస్తారు? ఈ రోజు ఇవ్వాలంటే సార్ 9.5 నేను ఇవ్వగలను. గుడ్. సో, వి ఇక హావ్ ఎ వెరీ గుడ్ రేటింగ్. 0.5 అంటారా అది నేను రిజల్ట్ వచ్చిన తర్వాత. సో, చూసారు కదా! దిస్ వన్ ఆఫ్ అవర్ సక్సెస్ స్టోరీస్. ఇలాంటి బోల్డ్ స్టోరీస్ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ ఒక హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయింది. మళ్ళీ రేపు ఒకటుంది. ఎల్లుండి ఒకటుంది. వి హావ్ లాట్ ఆఫ్ సర్జరీస్ డూయింగ్. ఊరికనే జనాలు రారు కాబట్టి సో, మీరు కూడా చేయించుకోవాలనుకుంటే హ్యాపీగా మమ్మల్ని సంప్రదించి చేయించుకోగలరు. థాంక్ యూ.